ఒకవేళ మీతో ఎవరైనా మీరు పిజ్జాస్ అండ్ బర్గర్స్ తింటూ కూడా ఫ్యాట్ లాస్ చేయొచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? మీరే కాదు, ఎవ్వరూ నమ్మరు. అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా మీరు మీ ఫేవరెట్ ఫుడ్స్ తింటూనే ఫ్యాట్ లాస్ కూడా చేయొచ్చు అని. ఇంకా మీకు క్యాలరీస్ అండ్ క్యాలరీ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ తెలుసుంటే చాలు, మీరు మీ ఫేవరెట్ ఫుడ్స్ తింటూనే మీరు ఫ్యాట్ లాస్ చేయొచ్చు. సరే, ఫ్యాట్ లాస్ చేయాలంటే క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలని అందరికీ తెలుసు. బట్ అసలు క్యాలరీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బైక్ కి 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ కొట్టిస్తే అది మీకు 35 కిలోమీటర్ ఆఫ్ మైలేజ్ ఇస్తుంది. ఇక్కడ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ అనేది ద ఎనర్జీ సోర్స్ ఫర్ యువర్ బైక్ అండ్ 35 కిలోమీటర్స్ అనేది ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇట్ యాక్చువల్లీ ప్రొవైడ్స్ టు యువర్ బైక్. సేమ్ అలాగే మీరు ఒక ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ మీకు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. లెట్స్ సే మీరు ఒక పిజ్జా తిన్నారు అండ్ దట్ హ్యాస్ 300 క్యాలరీస్. సో ఇక్కడ 1 స్లైస్ ఆఫ్ పిజ్జా అనేది ద ఎనర్జీ సోర్స్ అండ్ 300 క్యాలరీస్ ఇట్ గివ్స్ ఈస్ యాక్చువల్లీ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఇట్ ప్రొవైడ్స్ టు యువర్ బాడీ. సో ఒక పర్టికులర్ ఫుడ్ నుంచి మీకు ఎంత ఎనర్జీ వస్తుంది అనే దాన్ని మనం క్యాలరీస్ లో అయితే కొలుస్తాం. సో ఇప్పుడు క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఫ్యాట్ లాస్ చేయాలంటే ఎంత డెఫిసిట్ అయితే క్రియేట్ చేయాలి అండ్ ఎన్ని క్యాలరీస్ లో తినాలి అనేది మనం నెక్స్ట్ రీల్ లో అయితే చూద్దాం. ఈ రీల్ ఎండ్ చేసే ముందు మీకు ఒక ప్రో టిప్ చెప్తా, అదే మీరు నన్ను ఫాలో చేసుకోవడం. ఇలాంటి మోర్ నాలెడ్జబుల్ అండ్ ఫిట్నెస్ కంటెంట్ కోసం నన్నైతే మీరు ఫాలో చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.